వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. వేమూరు నియోజకవర్గంలో వైసీపీ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలోకి చేరిన 60 కుటుంబాలు. హన్మకొండ ఓలా షోరూంలో మోసం చేశారంటూ బాధితుల ఆందోళన. చరితమ్మకు భారీ గజమాలతో ఘనస్వాగతం పలకడానికి తరలివచ్చిన హుసేనాపురం గ్రామ ప్రజలు. కరీంనగర్లో బీజేపీలోకి జోరుగా సాగుతున్న చేరికలు. జగిత్యాల జిల్లాలో ఏసీబీకి చిక్కిన బీర్పూర్ హెడ్ కానిస్టేబుల్ మనోహర్. ఇక వివరాల్లోకి వెళ్తే, కరీంనగర్లో బీజేపీలోకి జోరుగా కొనసాగుతున్న చేరికలు. ఇల్లంతకుంట మండలం సర్పంచుల సంఘం అధ్యక్షులు చెల్ల నారాయణ ఆధ్వర్యంలో పలువురు సర్పంచులు బీజేపీలోకి చేరిక. కాషాయ కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించిన బండి సంజయ్, హుస్నాబాద్ బీఆర్ఎస్ సీనియర్ నేత జర్నలిస్ట్ చిట్టి గోపాల్ రెడ్డి సహా పలువురు బీజేపీలోకి చేరిక. అక్కన్నపేట మండలానికి చెందిన పలువురు కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు బండి సంజయ్ సమక్షంలో బీజేపీలోకి చేరారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం రోజున ఆదిలాబాద్ జిల్లా నేగరిగొండ మండలంలోని ఆరపల్లి, లింగట్ల, చింతగూడ, బండగూడ, ఆర్కగూడ మరియు కొంటికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మండల నాయకులు అందరూ కలిసి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆత్రం సుగుణక్క తరపున ప్రచారం నిర్వహించారు. అరణ్యం నుంచి జన అరణ్యంలోకి వచ్చినటువంటి సమ్మక్క సారక్క వారసురాలు పులి బిడ్డ సీతక్క తెలియజేస్తూ ఇక్కడికి సైన్యంలా కదిలి వచ్చినటువంటి కాంగ్రెస్
అన్ను పటేల్ ఉన్నారు కదా, మన అన్ను పటేల్, అన్ను పటేల్ గారు కేసీఆర్ ఫోన్ చేసిందట, అయ్యా మాకు ఇదే మంగళగుట్ట చెరువు గీ రోడ్డు ఇవి 2 కావాలి అనేసి ఫోన్ చేశాడట. ఫోన్ చేస్తే ఈ నెంబర్ మనుగడలో లేదు అని చెప్పిందట. ఆ నెంబర్ మనుగడలో లేదంట. అట్లనే మళ్ళా ఏం చేసిందంటే అన్ను పటేల్ మళ్ళా మోదీకి ఫోన్ చేసిందట. ఫోన్ చేస్తే హలో ఎవరండి హలో అన్నాడట. మా దగ్గర నిధులు లేవు, నియామకాలు లేవు, అక్షంతలు మాత్రమే ఉంటాయి అంతే అనేసి ఫోన్ పెట్టేసిందట. అదేవిధంగా అన్ను పటేల్ మళ్ళీ ఏం చేసిండు, గౌరవనీయులు రేవంత్ అన్న గారికి ఫోన్ చేసిండు. ఫోన్ చేసిన తర్వాత మరి మాకు ఇక్కడ ఏం చెరువు మర్చిపోతున్నా, చెరువు మంగళగుట్ట చెరువు రోడ్డు కావాలి, మాకు ఇక్కడ చాలా కష్టాల్లో ఉన్నది మా భీంపూర్ మండల్ అనేసి చెప్తే, హలో అన్ను పటేలా, సరే సరే మా సీతక్క గారిని నేను పంపించాను, తప్పకుండా ఈ రోజు ఒప్పుకొని వస్తుందని చెప్పాను. చూడండి, దయచేసి మీకు చేతులెత్తి దండం పెడుతున్నా. కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజల పార్టీ, అభివృద్ధి చేసే పార్టీ, మాట అంటే మడమ తిప్పని పార్టీ కాంగ్రెస్ పార్టీ. మేము గుండెల మీద చేయాల్సి చెప్తున్నాం, మేము ప్రజల కొరకు పనిచేయడానికే ఉన్నది ఈ పార్టీ అనేసి తెలియజేస్తున్నాం. తప్పకుండా ఈ ప్రాంత అభివృద్ధి కొరకు మేమందరం కూడా, ఇక్కడ ఆడే గజేంద్రన్ ఉన్నారు, సీతక్క గారు ఉన్నారు, మేమంతా కూడా ఇక్కడ పనిచేయడానికి హామీ ఇవ్వడానికి వచ్చినాం. కానీ ఓట్లు అడుక్కొని ఓటు వేయించుకొని పక్కకు పోయేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదని మీరు గుర్తుంచుకోవాలని అవసరం. దయచేసి మేము ఒక లక్ష్యం, మా కాంగ్రెస్ పార్టీకి ఒక లక్ష్యం. ఎందుకంటే భారతదేశ పోరాటం నుంచి త్యాగాలు చేస్తూ వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈ దేశంలో బడుగులు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ మైనార్టీలు చాలా మంది ఈ ప్రాంతంలో కుల మతాల భేదాలు లేకుండా సబ్బండ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని నెహ్రూ పార్కు సమీపంలో గల స్విమ్మింగ్ పూల్ ను ప్రజలు వినియోగించుకోవాలని స్విమ్మింగ్ పూల్ హెడ్ కోచ్ శేఖర్ మీడియాకు తెలిపారు. ఎండలు విపరీతంగా ఉన్నందున ప్రజలు స్విమ్మింగ్ పూల్ కు వచ్చి సేద తీర్చుకుంటున్నారని, చదువు ఆటలతో పాటు స్విమ్మింగ్ పూల్ కూడా అవసరమని, స్విమ్మింగ్ చేయడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చని, పిల్లలకు ఫన్నీగా మరియు కూల్గా కూడా ఉంటుందని, బాడీ కూడా ఫిట్నెస్ గా ఉంటుందని, ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావని అన్నారు. ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు గర్ల్స్ కి ప్రత్యేక శిక్షణ ఉంటుందని, ఈ అవకాశాన్ని ప్రజలందరూ ఉపయోగించుకోవాలని తెలిపారు. చెప్పు ఒకసారి. చెప్పు, ఏం పేరమ్మా నీ పేరు? ఏం చేసి స్విమ్ చేస్తున్నావా? ఎలా అనిపిస్తుంది జిమ్ చేస్తే? స్విమ్ చేస్తే ఎలా అనిపిస్తుంది? మైండ్ ఫ్రెష్. ఏం పేరు? స్విమ్ చేయడం వల్ల లాభాలు ఏంటి చెప్పు ఒకసారి. మనం హెల్తీగా అవుతాం, ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది, ఇంకా మనం ఆరోగ్యంగా అవుతాం. ఇంకా కాళ్ళు ఆరోగ్యం మంచిగా ఉంటుంది. ఇంకొకటి ఇంకా అంత మొత్తంగా ఉంటాం. స్విమ్మింగ్ ఛార్జెస్ ఎలా ఉంటాయండి? స్విమ్మింగ్ ఛార్జెస్ వచ్చి 70 రూపీస్ పర్ అవర్ ఉంటుంది. మీరు మంత్లీ తీసుకుంటే 1 మంత్కి వచ్చి ఛార్జెస్ వచ్చి 1500 ఉంటుంది. సో దాంట్లో మీరు ట్రైనింగ్ సపరేట్ ఛార్జ్ చేయము, కోచింగ్ సపరేట్ ఛార్జ్ చేయము. కోచింగ్ కూడా దాంట్లోనే ఉంటుంది 1500 రూపీస్. ఇంకోటి లేడీస్ కంటే లేడీస్ స్పెషల్ టైమింగ్స్ ఉంటాయి. ఈవినింగ్ వచ్చి 7 to 8, ఆఫ్టర్నూన్ వచ్చి 11 to 12 లేడీస్ స్పెషల్ టైమ్స్ ఉంటాయి.
నేర్చుకునే వాళ్ళు ఇప్పుడైతే ఉన్నారు. సో మార్నింగ్ 6 to 9 నేర్చుకునే వాళ్ళు రావాలనుకుంటే 6 to 9 రావాలంటే ఇది మేము ఇక్కడ స్విమ్మింగ్ ప్రస్తుతానికి అయితే కోచింగ్ కూడా ఉంది. స్విమ్మింగ్ మంత్లీ ఛార్జెస్ ఉంటాయి. 1 month ఖర్చు 1500 ఉంటుంది. సో మీరు ఇది మీకు ఇప్పుడు స్కూల్స్ ఉంటాయి కాబట్టి ఇప్పుడు మీకు మంచి టైం కాబట్టి ఇప్పుడు తెచ్చుకుంటే మీ పిల్లలు స్విమ్మింగ్ నేర్పించుకోవచ్చు. సో అంతేకాకుండా మీకు స్విమ్మింగ్ వల్ల ప్రమాదాలను కూడా తగ్గించుకోవచ్చు. స్విమ్మింగ్ నేర్చుకుంటే మీ పిల్లలు బయటకు వెళ్ళినా ఎటు వెళ్ళినా కానీ వాళ్ళకు కూడా మీరు ఒక సేఫ్టీని ఇచ్చిన వాళ్ళు అవుతారు స్విమ్మింగ్ నేర్పిస్తే. అంతేకాకుండా బెనిఫిట్స్ చాలా ఉంటాయి దీనివల్ల. ఇంకా మీరు స్లిమ్ అవ్వడానికి కూడా అనుకుంటే స్లిమ్ అవ్వాలనుకున్నా కానీ స్విమ్మింగ్ రండి. ఎంటర్టైన్మెంట్ పేరేంటి? శేఖర్. మీరు హెడ్ కోచ్ ఇక్కడ? ఓకే. స్విమ్ చేయడం లాభాలు ఏంటండి? స్విమ్మింగ్ చేయడం వల్ల మీకు మీ మైండ్ రిలీఫ్ కానీ బాడీ మెంటల్ స్ట్రెస్ పోతుంది. బట్ మీకు బాడీ ఫిట్గా ఉండడానికి ఫిట్నెస్గా ఉండడానికి కూడా స్విమ్మింగ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మీకు ఏదైనా బ్యాక్ పెయిన్స్ ఉన్నా ఏమైనా ఉన్నా స్విమ్మింగ్ చేయడం వల్ల అది కూడా తగ్గుతుంది. ఇంకోటి మీ పిల్లలకు స్విమ్మింగ్ నేర్పించడం వల్ల వాళ్ళు తొందరగా మెంటల్ స్ట్రెస్ అనేది ఉండదు అండ్ ఇంకా పెరుగుతారు కూడా కొంచెం పిల్లలు కూడా. ఓకే అండి. మీరు ఇక్కడ పేరేంటా అండి మీరు? అవునండి. ఓకే అండి. ఎవరైనా పాపనా బాబా అండి? బాబు. ఎన్ని రోజులు వస్తారండి? దాదాపు ఇప్పటికీ 4 days అవుతుంది. 4 days నుంచి రెగ్యులర్గా తీసుకొస్తున్నా. కాకపోతే చాలా బాగుంది. అయితే మామూలుగా ప్రతి ఒక్కరు వాకింగ్ అని వెళ్తారు, జాగింగ్ అని వెళ్తారు, ఏరోబిక్స్ అని వార్మప్స్ అని ఇట్లా చేస్తుంటారు. కానీ స్విమ్మింగ్ అనేది అవన్నీ కలగలిపిన ఎక్సర్సైజ్. ఎందుకంటే బాడీలో ఎవ్రీ పార్ట్కి ఎక్సర్సైజ్ జరుగుతుంది. ఎవ్రీ పార్ట్ బాడీలో అన్ని అవయవాలకు ఎక్సర్సైజ్ జరిగి మనిషి యొక్క పిల్లల యొక్క ఫిట్నెస్ అనేది యాక్టివ్గా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది. ఆరోగ్యానికి ఆరోగ్యము, ఫిట్నెస్కు ఫిట్నెస్, తర్వాత ఎక్సర్సైజ్కు ఎక్సర్సైజ్ ఉంటుంది. కాబట్టి బాడీలో అన్ని అవయవాల కదలికను స్విమ్మింగ్ అనేది నేర్పిస్తుంది. దానివల్ల బాడీ మొత్తం ఎక్సర్సైజ్ జరుగుతుంది. జాయిన్ చేశాను, రెగ్యులర్గా వస్తున్నాడు. ఓకే. కోచ్ కూడా నిన్న ఎక్స్ప్లెయిన్ చేసిండు. అట్లా నిన్న మార్నింగ్ వచ్చిండు, ఇవాళ మార్నింగ్ వీలు కాక ఈవినింగ్ తీసుకొచ్చిన. నిన్న మార్నింగ్ మాత్రం కోచ్ ఎట్లా చేయాలనేది కొన్ని టిప్స్ చెప్పిండు. ఓకే. ఇక్కడ మెయింటెనెన్స్ ఎలా ఉందండి? మెయింటెనెన్స్ అంటే ఫస్ట్ పిల్లలు రావడంతో ఫస్ట్ వాళ్ళను స్నానం చేయిస్తారు. ఎందుకంటే చెమట బాడీ ఇట్లా కొంచెం అగ్లీగా వస్తారు, మార్నింగ్ లేవడంతో వస్తారు. స్నానం చేసిన తర్వాత మళ్ళీ నైలాన్ ఆ స్విమ్మింగ్ సూట్ వేసుకున్న తర్వాతనే వాటర్లోకి దింపుతారు. ఆఫ్టర్ స్విమ్మింగ్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి స్నానం చేయించి మళ్ళీ ఫ్రెష్ చేయించి బయటకు పంపిస్తారు. మెయింటెనెన్స్ ఓకే, హైజీనిక్గా ఉంది. కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని కొత్తపేటలోని 15వ వార్డులోని కుర్మాయిపురం గంగమ్మ గుడి వీధి, కుమ్మర వీధి, రామ్నగర్లో ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వైసీపీకి చెందిన 2 నాయకులు ఎమ్మెల్సీ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ తీర్థం ఇచ్చుకోవడం జరిగింది. వాటిలో చేరిన వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ ప్రజలతో మాట్లాడుతూ గతం గుర్తు చేసుకుందాం, బాబు రుణం తీర్చుకుందామని, రాబోయే ఎన్నికల్లో చంద్రబాబును 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలిపించాలని అన్నారు. కర్నూలు ఎమ్మెల్యేగా గెలిపిస్తే ప్రజల సమస్యలు పరిష్కరిస్తామన్న వైఎస్ఆర్ జిల్లా అధ్యక్షులు అబ్దుల్ సత్తార్ కర్నూలు అసెంబ్లీ పార్లమెంట్ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ అభిమానుల మద్దతు తనకే ఉందని అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థి అబ్దుల్ సత్తార్ చెప్పారు. వైఎస్ఆర్ అభిమానుల మద్దతుతో తాను కర్నూలు ఎమ్మెల్యేగా గెలిచి తీరుతానని ఆశాభావం వ్యక్తం చేశారు. కర్నూలు అసెంబ్లీ కోడుమూరు నియోజకవర్గాల్లో ఎన్నికల సంఘం వారు విజిల్ ఈల గుర్తును కేటాయించడం జరిగింది. కాబట్టి కర్నూలు పార్లమెంటు మరియు కర్నూలు అసెంబ్లీ
ఓటరు మహాశయులందరూ విజిల్ గుర్తుపై ఓటు వేసి అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే కర్నూలు పార్లమెంట్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక చదువుకున్న నిరుద్యోగులందరికీ వలసపోతున్నారు. వాళ్ళందరినీ ఆదుకునేందుకు ప్రతి నియోజకవర్గానికి ఒక ప్రైవేటు పరిశ్రమ తెప్పించి కనీసం నియోజకవర్గాల్లో 10,000 మందికి ఉద్యోగాలు కల్పించే విధంగా కృషి చేస్తానని హామీ ఇస్తున్నాము. అదేవిధంగా అన్యాక్రాంతానికి గురైన వక్ఫ్ భూములు, దేవాదాయ భూములను స్వాధీనం చేసుకుని పేద ప్రజలకు ఇళ్ల స్థలాలకు పంపిణీ చేస్తామని మేము హామీ ఇస్తున్నాము. కర్నూలు పార్లమెంట్లో ఈరోజు ప్రజలు త్రాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకి శాశ్వతంగా నీటి సమస్య పరిష్కారం కోసం అన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఉపాధి దొరక్క కర్నూలు పార్లమెంట్లోని పత్తికొండ, ఆలూరు, ఆస్పరి, ఆదోని ఇటువంటి ప్రాంతాల్లో ప్రజలు వేరే రాష్ట్రాలకు వలసలు పోతున్నారు. ఈ వలసలను నివారించి వాళ్లకు శాశ్వత ఉపాధి కల్పించే విధంగా మేము ప్రత్యామ్నాయ చర్యలను అన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏర్పాటు చేస్తామని హామీ ఇస్తున్నాము. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రజలు రాజన్న రాజ్యం కోరుకుంటున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి ఆయన ఆశయ సాధన కూడా పనిచేయకుండా స్వార్థం కోసం పనిచేస్తూ రాజన్న రాజ్యానికి తూట్లు పుడుతున్నారు. కాబట్టి నిజమైన వైఎస్ఆర్ అభిమానులుగా మేము రాజన్న రాజ్యం ఏర్పాటు చేస్తామని హామీ ఇస్తున్నాం. కాబట్టి కర్నూలు పార్లమెంట్లోని వైఎస్ఆర్ అభిమానులందరూ అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓటేసి గెలిపించి రాజన్న రాజ్య స్థాపనకు చేయుత ఇవ్వాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కర్నూలు పార్లమెంటు, కర్నూలు అసెంబ్లీ, కోడుమూరు నియోజకవర్గ ప్రజలందరూ ఈల గుర్తుపై ఓటు వేసి అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. నా పేరు అబ్దుల్ సత్తార్, కర్నూలు ఎంపీ మరియు ఎమ్మెల్యే అభ్యర్థి, అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం తిప్పలకట్ట గ్రామంలో వైసీపీ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలోకి చేరిన 60 కుటుంబాలు. తెలుగుదేశం పార్టీలోకి చేరిన వారికి మాజీ మంత్రి నక్క ఆనందబాబు పార్టీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పల్లెకొండ ప్రకాష్తో పాటు 50 కుటుంబాలు, జగన్మోహన్ రావు 10 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలోకి చేరారు. ఎవరన్నా మనవాళ్ళు ఉంటారు. సార్ అందరూ ఒకసారి చచ్చిపోతాడండి. ఇది కూడా కవర్ చేయి. సుబ్బారావు గారు ఇటు చూడండి. ఓకే సార్, ఓకే సార్. ఈ 5 సంవత్సరాల కాలంలో మనం ఏ విధంగా నష్టపోయాము, ఏ విధంగా ఇబ్బందులు పడ్డాము, ఎన్నో మాటలు చెప్పి ఓటు బ్యాంక్ లాగా వాడుకొని వదిలేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మనమందరం ఒక యుద్ధంలో ఉన్నాం కాబట్టి రేపు ఈ యొక్క ఎన్నికల్లో మనం తీసుకునేటువంటి ఒక మంచి నిర్ణయం, మన ఓటు హక్కు ద్వారా, రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి ఓటు హక్కు ద్వారా మంచి నాయకులను మనం ఎన్నుకునేటువంటి బాధ్యత మన లేదు. అక్క ఆనందబాబు గారు 15 సంవత్సరాలు ఒక కార్యకర్త అని చెప్పి నేను అంటాను. ఆయన ఎప్పుడు నాయకుడిలాగా నాకు అనిపిస్తుంది. ఈ నియోజకవర్గానికి ఒక సేవకుడే. ఎవరన్నా ఎలక్షన్లో ఓడిపోతే వెళ్ళిపోతారు, ఉండరు. 5 సంవత్సరాలు కూడా నియోజకవర్గాన్ని వదిలిపెట్టకుండా 5 సంవత్సరాలు నియోజకవర్గంలోనే ఉంటూ ప్రజలతో మమేకమయ్యి ప్రజలకు సహాయం చేస్తూ మరి ఒక మంచి మనసు ఉన్నటువంటి ఒక గొప్ప వ్యక్తి. మీడియేటర్ లేకుండా ఎవరినో తీసుకొని వెళ్తేనే ఆయన పనిచేస్తాడు, ఫలానా అతను తీసుకొని వెళ్తే పనిచేస్తాడు అనేటువంటి లేకుండా ఎవరు వచ్చినా కానీ ప్రభుత్వం మారినా, ప్రభుత్వం అధికారంలో ఉన్న, వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్న నియోజకవర్గాన్ని వదిలిపెట్టకుండా ప్రతి ఒక్కరిని వెలుగాస్తున్నటువంటి వ్యక్తి అక్క ఆనందబాబు గారు. ఆనందబాబు గారి గురించి నేను ఒక విషయం చెప్పాలి. నేను ఎప్పుడు చెబుతూ ఉంటాను ఈ విషయాన్ని. నేను వైఎస్ఆర్ పార్టీలో, నేను ఎన్ని కృష్ణ గారు 12 సంవత్సరాలు మేము వైఎస్ఆర్ పార్టీలో ఉన్నాం. 12 సంవత్సరాలు మేము పడ్డ కష్టం, మేము పడ్డ బాధలు మరి ప్రపంచంలో ఎవరు కూడా పడి ఉంటుంది. ఎంత పోగొట్టుకున్నాము, వయసు పోగొట్టుకున్నాము,
చాకిరి చేశాము. మాట ఇస్తాడు, మాట తప్పుతాడు. బయట ఏమంటారంటే జగన్మోహన్ రెడ్డి మాట తప్పడు, మడివి తిప్పడని ఒక తప్పుడు ప్రచారం అది. ఆయన భయంకరంగా మాట తప్పుతాడు, భారీ ఎత్తున మడివి తిప్పుతాడు. మొట్టమొదట మేము ఆయన మమ్మల్ని పార్టీలోకి పిలిచి మమ్మల్ని ఆహ్వానించి తాడికొండ సీట్ ఇచ్చిన తర్వాత కొంచెం స్వల్ప మెజార్టీతో మేము ఓడిపోవడం జరిగింది. తర్వాత మేము లోటస్ పాండ్ వెళ్ళి మేము చెప్పాం, ఏమన్నామంటే అన్నా మాకు మా వల్ల కాదు రాజకీయాలు, మాకు ఇది గిట్టదు, మేము బయటికి వెళ్ళిపోతాము అని హైదరాబాద్ వెళ్ళి మేము ఇద్దరు వెళ్ళి చేతులు ఎత్తేసాం. చేతులు ఎత్తే ఆయన అన్న మాట ఏంటంటే, అన్నా నువ్వు ఎక్కడైతే పోగొట్టుకున్నారో మీరు అక్కడే గెలవాలి, అక్కడే మీకు లైఫ్ ఉంటుంది, నేనున్నానుగా, నేను చూసుకుంటాను. కానీ జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దమ్మన్నపేట గ్రామంలో అర్ధరాత్రి పిచ్చి కుక్కల దాడిలో 5గురికి తీవ్ర గాయాలు కాగా వారిని ఆసుపత్రికి తరలించారు. పిచ్చి కుక్కలు కోళ్లు పశువులపై దాడి చేయగా అడ్డుకున్న 5గురిని కరిచిన కుక్కల బెడదను అరికట్టాలని అధికారులను వేడుకుంటున్న గ్రామస్తులు. మీడియా మండలం గ్రామం దమ్మన్నపేట గ్రామంలో నిన్న నైటు 12 గంటల నుండి ఒక 2 ఆవు దూడలను కొరికిన కుక్క, అట్లాగే మళ్ళీ 3 గంటల సుమారు నుంచి ఒక వాడవాడకు వెళ్ళి ఒక 5గురిని తల మీద గాయాలు చేసి బాగా ఇబ్బంది చేసింది. అట్లాగే కోళ్ళు కూడా ఒక 10 గల కోళ్ళను కొరికిందట. ఇంకొక విషయం ఏంటంటే మన గ్రామంలో ఇప్పుడు ఇట్లా అట్లా జరిగింది. చిన్నపిల్లలు ఉంటారు, కొంచెం గొంతు పట్టుకుంటే ప్రాణాలకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని కొంచెం గవర్నమెంట్ ఈ ప్రభుత్వం కొంచెం స్పందించి దీన్ని వెంటనే దాన్ని ఏమైనా చేయాలని మేము కోరుతున్నాం. దమ్మన్నపేట గ్రామంలో మైదాన్ రాజని మాట్లాడుతున్నాను. ఫస్ట్ 1:30కు దుడ్డెలను పశువులను కొరికింది. తర్వాత 5గురిని దమ్మన్నపేట గ్రామంలో 5గురిని కరిసింది. పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు. మా దమ్మన్నపేట గ్రామానికి చర్య తీసుకోవాలని కోరుతున్నాను. ఓర్వకల్లు మండలం హుసేనాపూర్ గ్రామంలో సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామంలో జనసంద్రోహంతో రోడ్ షో ద్వారా పర్యటించి మీటింగ్ ఏర్పాటు చేసి వైసీపీ ప్రభుత్వంలో వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరిస్తూ రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థి మరియు ఎంపీ అభ్యర్థి 2 ఓట్లు సైకిల్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్న పాణ్యం మాజీ ఎమ్మెల్యే పాణ్యం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి గౌరు చరితారెడ్డి. బంద్ చేస్తాడు బాబు. జెండాలు సైడ్, ప్లకార్డు జెండాలు సైడ్ కన్నా అన్నగారు. కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో సాధారణ ఎన్నికలు 2024కి సంబంధించి ఏర్పాటు చేయనున్న పోలింగ్ భద్రత గురించి జనరల్ అబ్జర్వర్లు జాఫర్ మీర్ తారిక్ ఆలీ, కర్నూలు పార్లమెంటు కర్నూలు, కొడమూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం, పత్తికొండ, అదోని, ఆలూరు అసెంబ్లీ నియోజకవర్గాల పోలీస్ అబ్జర్వర్ ఉమేష్ కుమార్లకు పవర్ పాయింట్ ద్వారా వివరిస్తున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన, జిల్లా ఎస్పీ కృష్ణకాంత్.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.